మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలో ఉన్నాయి. ఏకదాటిగా 3 రోజుల పాటు కురిసిన వర్షంతో అనేక ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది. దీంతో అధికారులు స్థానిక ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. నెల్లూరులో ప్రస్తుతం వర్షం కొంత గ్యాప్ ఇచ్చినా జల దిగ్బంధంలో కొన్ని కాలనీలు చిక్కుకుపోయాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. తుఫాన్ ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. నిన్న రాత్రి మచిలీపట్నం వద్ద మెంతా తుఫాన్ తీరం దాటడంతో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని చోట్ల వర్షం తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. నిన్న రాత్రి 11 గంటల నుంచి కూడా అనేక జిల్లాల్లో వర్షపాతం అయితే తగ్గింది. ప్రధానంగా నెల్లూరు జిల్లా విషయానికి వస్తే నెల్లూరు జిల్లాలో కూడా ఒక్కసారిగా వర్షం తగ్గింది. అయితే అనేక ప్రాంతాలు కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్ని శివారు ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ నీరు నిలిచిపోవడంతో కొంత స్థానికులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నెల్లూరులోని శివారు ప్రాంతాల్లో ఉన్నాను. ఒకసారి విజువల్స్లో చూసే ప్రయత్నం అయితే చేస్తే నెల్లూరు నగర శివారు ప్రాంతం ఇది. ఈ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి అనేక చోట్ల కూడా భారీ ఎత్తున వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు కొంత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. చిన్నపాటి వాన వచ్చినా సరే ఇటు శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్పగిరి కాలనీ, వైఎస్ఆర్ నగర్, అదేవిధంగా చంద్రబాబు కాలనీ తదితర ప్రాంతాలన్నీ కూడా నీటిలో మునిగిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఈ క్రమంలో అనేక చోట్ల కూడా ఇబ్బందులు తలెత్తాయి. నిన్న మచిలీపట్నంలో ఒకసారిగా అటు ఏదైతే మెంతా తుఫాను తీరం దాటడంతో ఒక్కసారిగా భారీ ఎత్తున వర్షపాతం అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి నెల్లూరు జిల్లా విషయానికి వస్తే నెల్లూరు జిల్లాలో అయితే భారీ ఎత్తున వర్షపాతం అయితే నమోదైంది. నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికన దాదాపు 23.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా కందుకూరులోనూ అలాంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఓవరాల్గా తీసుకుంటే 14 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. దాదాపు 20 రోజులుగా నెల్లూరు జిల్లా అంతటా భారీ వర్షాలు అయితే కురిశాయి. ఒకవైపు అల్పపీడన ప్రభావం, మరొక వైపు మెంతా తుఫాన్ ఎఫెక్ట్ రెండు కలిసడంతో దాదాపు 14 సెంటీమీటర్ల వర్షపాతం సగటున నమోదైంది. కావలిలో అత్యధికంగా 23.7 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనటువంటి పరిస్థితి. దీని ఎఫెక్ట్తో వాగులు, వంకలు, కాలువలు బాగా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. పలు గ్రామాలకి రాకపోకలు కూడా నిలిచిపోయాయి. చెరువుల్లో దాదాపు 70% పైగా కూడా నీటి నిల్వ ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ పూర్తయింది, రబీ సీజన్ కూడా స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా కురిసినటువంటి వర్షాలకు కొన్ని చోట్ల అంటే దాదాపు 1000 నుంచి 1500 హెక్టార్ల వరకు కూడా పంట నష్టం వాటిల్లిందని చెప్పి రైతులు చెబుతున్నారు. మరొక వైపు ఉద్యాన పంటలైనటువంటి ఏదైతే బొప్పాయి, బత్తాయి, నిమ్మ ఇలాంటి పంటలన్నిటికీ కూడా కొంత నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి. ప్రధానంగా కాయగూరలు పండించే రైతులకైతే తీవ్ర నష్టమే చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరొకవైపు సోమశిల డ్యామ్ సామర్థ్యం దాదాపు 78 టీఎంసీలు కావడంతో ప్రస్తుతం 70 టీఎంసీల నిల్వ కూడా అక్కడ ఉంది. మరొకవైపు కండలేరు జలాశయంలో కూడా దాదాపు 68 టీఎంసీల నీరు ఉండగా ప్రస్తుతం 60 టీఎంసీల నీరు కూడా నిల్వ ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 100కి పైగా కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పునరావాస కేంద్రాల్లో 77 పునరావాస కేంద్రాల్లో ప్రస్తుతం 4000 మందిని ఆశ్రయించి అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, అదేవిధంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో పాటు అధికారులంతా అక్కడికి చేరుకొని పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి బాధితులకు ఆహారాన్ని, ఇతరత్ర సదుపాయాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. అయితే జిల్లాలోని అనేక చోట్ల ఇబ్బందికర వాతావరణం అయితే తలెత్తింది. మనుబోలు మండలం గొట్లపాలెంలో పశువులు తోలుకుని ఇంటికి వెళ్లే క్రమంలో పొట్టేళ్ల కాలువ దాటుతుండగా ఒక మహిళ గల్లంతైంది. గజ ఇరతగాల సాయంతో గాలింపు చర్యలు కూడా ప్రస్తుతం చేపట్టినట్టుగా తెలుస్తోంది. బోగోలు మండలం జక్కేపల్లి గూడూరు చెరువు కలుగు పరిస్థితి కూడా దారుణంగా మారింది. అదేవిధంగా సంగం కలిగిరి రహదారిపై చెట్లు కూలడంతో కాసేపు రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఆత్మకూరు మండల పరిధిలోని కరకంపాడు, అదేవిధంగా ఆరువీడు, జంగాలపల్లి గ్రామం రహదారి మార్గంలో బుగ్గేరు వాగులో భారీ ఎత్తున వర్షపు నీరు పెరగడంతో అక్కడ కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఉదయగిరి, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా వర్షం భారీ ఎత్తున రావడంతో అనేక చోట్ల ఇబ్బందికర వాతావరణం అయితే కొనసాగింది. అయితే ఈ ఉదయగిరి ముఖద్వారంలో కూడా ఇటు అలుగు పొంగి పొర్లుతుండడం, అదేవిధంగా నక్కల వాగు కూడా ఉధృతంగా ప్రవహించడంతో కొన్ని చోట్ల రాకపోకలైతే అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అటు నాయుడుపేట, ఇటు గూడూరు, వెంకటగిరి ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున వర్షపాతం నమోదవడంతో అక్కడ కూడా
రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారి నెల్లూరు జిల్లా పరిస్థితులు చూసుకుంటే నెల్లూరు జిల్లాలోని అనేక చోట్ల కూడా అటు వర్షపాతం భారీగా నమోదైనటువంటి పరిస్థితులు ప్రధానంగా కనిపించాయని చెప్పుకోవాలి. అటు వర్షపాతంతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అయితే పూర్తిగా అలర్ట్ అయింది. అలర్ట్ అయినటువంటి అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ అటు సహాయక చర్యలను అయితే ముమ్మరంగా చేపట్టారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు అయితే చేపట్టారు. నిన్న రాత్రి నుంచి కొంత ఉపశమనం అయితే ఇచ్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం రాత్రి దాదాపు 11-11:30 గంటల నుంచి కొంత తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటర్ని బయటికి పంపించేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని చుట్టుపక్కల అన్ని ప్లేసెస్లో కూడా ఏదైతే ఇటు ప్రొక్లైన్లు పెట్టి కాలువలు తవ్వి మరి ఈ నీటినంతా బయటికి పంపించే ప్రయత్నం అయితే ప్రధానంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరొకవైపు తీర ప్రాంతాల్లో అయితే పరిస్థితి ఇంకా కోలుకోలేని పరిస్థితి అయితే ఉంది. అలలు ఎగిసిపడడంతో అనేక చోట్ల కూడా సముద్రం ముందుకు వచ్చి కోతకు కూడా గురైనటువంటి పరిస్థితి. ఈ కోతకు గురైనటువంటి తీర ప్రాంతాల్లో ఇప్పటికే అన్ని రకాల అధికారులు ముందస్తు ఏర్పాట్లు అయితే చేశారు. మత్స్యకారులు ఎవరైతే ఉంటారో మత్స్యకారులకి కొంత నష్టం అయితే వాటిల్లింది. పడవలని పార్కింగ్ ఏదైతే పడవలను ఉంచినటువంటి చోటకు కూడా ఒక్కసారిగా అలలు రావడంతో ఆ ప్రాంతంలో వలలు కూడా కొంత దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పంట నష్టం ఇతరతర నష్టాలపైన ఇప్పటికే అధికారులు ఒక అంచనాలు అయితే వేస్తున్నారు. అయితే నిన్న తీరం దాటిన తర్వాత ఇవాళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే ప్రస్తుతం అయితే వాన తెరపిచ్చినప్పటికీ కూడా కొంత మబ్బులైతే మూసుకొని ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఒకవేళ వర్షం కానీ తిరిగి వస్తే పరిస్థితి ఏంటనే దానిపైన కూడా అధికారులు ముందస్తు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మెంతా తుఫాన్ అయితే తీవ్ర నష్టాన్ని అయితే మిగిల్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే నెల్లూరు జిల్లాపై దాదాపు 3 రోజుల నుంచి ఈ ప్రభావం చూపించడంతో కొంత ఆందోళనకర పరిస్థితి అయితే కొనసాగింది. ఏదేమైనప్పటికీ మెంతా తుఫాన్ ప్రస్తుతం అయితే కొంత తీరం దాటడంతో కొంత శాంతియుతం అయినటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు నుంచి.